ప్రియ దేవుని జనాంగమా, ఈ ఉదయకాల సమయంలో మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామములో మీ అందరికీ కూడా మా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. నేటి దినమున దేవుడు మనకు అనుగ్రహిస్తున్న వాగ్దానము యెషయా గ్రంథము 57వ అధ్యాయము 18వ వచనం. నేను వారి ప్రవర్తనను చూచితిని, వారిని స్వస్థపరచుదును, వారిని నడిపించుదును, వారిలో దుఃఖించు వారిని నేను ఓదార్చుదును. దేవుడు ఈ పరిశుద్ధమైన వాగ్దానమును దీవించి ఆశీర్వదించునుగాక. ఈ వాగ్దానమును కానీ మనము గమనించినట్లయితే కనుక ఈ యొక్క వాక్యములో దేవుడు అంటూ ఉన్నాడు కదా, నేను వారిని స్వస్థపరచుదును, నేను వారిని నడిపించుదును, వారిలో దుఃఖించు వారిని నేను వాదార్చుదును అని ఒక అద్భుతమైన వాగ్దానమును ఈ దినమున మనందరికీ దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. అయితే ఈ యొక్క వాక్యములో ఉన్న 3 మాటలు కానీ మనము ధ్యానం చేసినట్లయితే కనుక నిజంగా ఈ యొక్క 3 మాటల ద్వారా దేవుడి యొక్క ఉదయకాల సమయంలో మనందరినీ కూడా ఎంతగానో బలపరుస్తూ ఉన్నాడు. మరి మనం చూసినట్లయితే కనుక ఇశ్రాయేలు జనాంగము ఐగుప్తు దేశములో మరి ఆ బానిసత్వములో ఆ కఠిన దాస్యములో ఉన్నప్పుడు మరి ఐగుప్తీయులు వారి మీద కఠినమైన భారమును, కఠినమైన కష్టమును వారి మీద పెట్టినప్పుడు వారు ఆ బాధను, ఆ కష్టమును, ఆ శ్రమను తాళలేక ఎంతగానో ఇబ్బంది పడుతున్నప్పుడు, ఎంతగానో మరి దుఃఖిస్తూ ఉన్నప్పుడు దేవుడు వారి యొక్క బాధను చూసి, వారి దుఃఖాన్ని చూసి, ఇదిగో మరి ఆ యొక్క వారిని విడిపించడానికి, వారి ఆ దాస్యములో నుంచి బయటకు నడిపించడానికి తన సేవకుడైన మోషేను ఐగుప్తు దేశములకు పంపించినట్లుగా మనము లేఖనంలో చూస్తూ ఉన్నాం. అలాగ మోషే వెళ్ళి ఐగుప్తు దేశానికి వెళ్ళి దుఃఖంలోను, బాధలోను, శ్రమలోను, కష్టములో ఉన్నటువంటి మరి ఇశ్రాయేలు జనాంగమును మరి బయటికి నడిపించినట్లుగా లేఖనములో మనం చూస్తూ ఉన్నాం. అలాగా మరి ఐగుప్తు దాస్యములో నుంచి బయటకు వచ్చినటువంటి యొక్క ఇశ్రాయేలు జనాంగము మరి కానాను యాత్రలో ఆ అరణ్యములో నడుస్తూ ఉన్నప్పుడు దేవుడు వారికి పగలేమో మేఘస్తంభమై, రాత్రేమో అగ్నిస్తంభమై మరి వారి పాదములకు రాయి తగలకుండా మరి గ్రద్ద తన పిల్లలను రెక్కల మీద మరి పెట్టుకుని ఎగురినట్లుగా ఈ యొక్క ఇశ్రాయేలు జనాంగం అంతటిని కూడా దేవుడు తన రెక్కల మీద నడిపించినట్లుగా కూడా లేఖనంలో మనం చూస్తూ ఉన్నాం. అదే రీతిగా మరొక వాక్యాన్ని కానీ మనం చూసినట్లయితే కనుక ఇదిగో మరి ప్రభువారు జనసమూహములో ఆ యొక్క మరి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉండగా ఆ జనసమూహం మధ్యలోకి మరొక స్త్రీ వచ్చినట్లుగా లేఖనంలో మనం చూస్తూ ఉన్నాం. ఆ స్త్రీ 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతూ ఉంది. అనేక మంది వైద్యులను కలిసింది కానీ ఆమెకు ఏమాత్రము కూడా స్వస్థత లేదండి. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి విన్నదో, ఆయనను చూడాలని, ఆయనతో మాట్లాడాలని ఇదిగో మరి బయలుదేరింది. కానీ అక్కడ విస్తారమైన జన సమూహం ఉండేసరికి ఆమె ఆలోచనలన్నీ తారుమారైపోతూ ఉన్నాయి. ఈ జన సమూహంలో నేను ఎలాగ వెళ్ళి ఆ ప్రభువారితో మాట్లాడాలి అనుకున్నటువంటి ఆ సందర్భంలో ఆమెలో ఒక విశ్వాసం రేగింది. ఆ విశ్వాసం ఏమిటంటే, నేను ఈ జనములో ఆయనతో మాట్లాడలేను గనుక ఏదో ఒక రీతిగా వెనక నుంచైనా వెళ్ళి ఆయన వస్త్రపు చింగునైనా నేను ముడతాను, ఒకవేళ కానీ ముట్టినట్లయితే ఖచ్చితంగా నాకు స్వస్థత కలుగుతుందన్నటువంటి విశ్వాసంతో, నమ్మకంతో ఆ జన సమూహం మధ్యలోకి వెళ్ళి ఆ ప్రభువారి వెనకమాలే వెళ్ళి తన వస్త్రపు చెంగును ముట్టినప్పుడు ఆమెకు వెంటనే స్వస్థత కలిగినట్లుగా కూడా లేఖనంలో మనం చూస్తూ ఉన్నాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రియ దేవుని జనాంగమా, ఈ దినమున మనందరితో కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఒకవేళ ఇదిగో నీ శరీరములో స్వస్థత లేకుండా, నీ శరీరములో ఇదిగో మరి ఏ విధమైన ఆరోగ్యం లేకుండా నువ్వు బాధపడుతూ ఉన్నావేమో, దేవుడు నీతోనే ఈ యొక్క ఉదయకాల సమయంలో మాట్లాడుతూ ఉన్నాడు. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని ఆ యొక్క దేవాతి దేవుడు చెప్తూ ఉన్నాడు. కనుక ఈ యొక్క వాగ్దానాన్ని ఆశ్రయించి ఈ వాగ్దానం ఎత్తిపట్టి నువ్వు ప్రార్థన చేసినట్లయితే గొప్ప స్వస్థత దేవుడు నీకు అనుగ్రహించగలడు. ఇదిగో మరి కుటుంబ భారముతో, కుటుంబ శ్రమలతో, ఆర్థిక ఇబ్బందులతో మరి ముందుకు నడవలేని స్థితిలో ఒకవేళ నువ్వు ఉండవేమో, దేవుడు అంటూ ఉన్నాడు కదా, నేనే నిన్ను నడిపించును అని ఒక అద్భుతమైన ఆదరణకరమైన మాటను కూడా ఈ వాగ్దానం ద్వారా దేవుడు నీకు తెలియజేస్తూ ఉన్నాడు. ఇదిగో మరొక మాట, చివరి మాట ఏమిటంటే, ఇదిగో దుఃఖించు వారిని నేను ఓదార్చుదును. మరి ఏ రకంగా, ఏ విధమైన బాధ చేత ఒకవేళ నువ్వు దుఃఖిస్తూ ఉన్నావేమో, ఏడుస్తూ ఉన్నావేమో, కుమిలిపోతూ ఉన్నావేమో, దేవుడు నిన్ను బలపరిచి నేనెంతగానో ఓదార్చి ఒక చక్కని మాటను దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. నీ ప్రతి దుఃఖమును ఆయన సంతోషముగా మార్చగలడు. మరి దేవుడి యొక్క అద్భుతమైన మాటలను
ఈ ప్రశస్తమైనటువంటి వాగ్దానమును దీవించి ఆశీర్వదించును గాక. ఈ దినమున దేవుని యొక్క కృప మనందరికీ తోడైండును గాక. ఆమేన్.